ఇక చూడండి 85 కోట్ల మందులు చెత్త పాలైపోయినాయని చెప్పేసి, అంటే 85 కోట్ల రూపాయల మందులు పెద్ద ఎత్తున చెత్తల పాలని చెప్పేసి ఒక కార్పొరేషన్లో జరిగినటువంటి లోపాలని కాగ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో మెడికల్ కార్పొరేషన్లో గత సర్కార్ నిర్లక్ష్యం బట్టబయలు చేసినటువంటి కాగ్ నివేదిక. సో 2017-18 సంవత్సరంలో కొనుగోలు 192 కోట్ల కొనుగోలులో మెడిసిన్ చేస్తే ఎక్స్పైరీ అనేవి 6 కోట్ల రూపాయలట. ఎక్స్పైరీ శాతం వచ్చేసి 3%. ఇట్లా 2017 నుంచి 2026-27 వరకు చూసినట్లయితే 3000 కోట్ల రూపాయల మందులు కొనుగోలు చేస్తే దానిలో 88 కోట్ల రూపాయల మందులు ఈరోజు ఎక్స్పైరీ అయిపోయినాయి. అంటే ఎవరికి కూడా ప్రజలకు వినియోగం కాలేదు. ఇది పెద్ద స్కామ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి మందులు చెత్తపాలైనట్టు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఇక్కడ చూడండి 2025-26లో 435 కోట్ల రూపాయల మెడిసిన్ కొనుగోలు చేస్తే దాని ఎక్స్పైరీ కానీ ఎక్స్పైరీ శాతం కానీ పెట్టలేదు. అంటే 25-26, 26-27లో మరి ఉన్నాయా లేవా ఇంతవరకు చెప్పలేదు పరిస్థితి. ఇది కనబడతా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైనటువంటి మందులు చెత్త పాలైనట్టు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. గత సర్కారు హయాంలోనే ఇదంతా జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGM-SIDC ద్వారా గత ప్రభుత్వ హయాంలో జరిగిన మందుల కొనుగోలుపై విస్తుపోయే నిజాలు బయటికి వస్తున్నాయి. సో రోగుల ప్రాణాలు కాపాడాల్సిన మందులు అధికారుల నిర్లక్ష్యం వల్ల భారీగా పనికి రాకుండా పోయాయి. ముఖ్యంగా 2017 నుంచి 2024 మధ్య కాలంలో సుమారు 88 కోట్ల విలువైనటువంటి మందులు వాడకానికి ముందే కాలం చెల్లిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఏదో మెరుగైనటువంటి పాలసీ తీసుకొచ్చి అనే చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వల్ల గత 2 ఏళ్లు వృధా గణనీయంగా తగ్గిందని అధికారులు వెల్లడించారు. గత ప్రభుత్వంలోనే అధికారులు ఇస్తామంటూ మంత్రికి నివేదిక, కాంట్రాక్టర్ నుంచే మినహాయిస్తామంటూ అధికారులు చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. సో మెడిసిన్లు కూడా ఏ విధంగా నిర్వీర్యమైనవో మనం గమనించాల్సిన అవసరం అయితే ఉంది.